వెల్కమ్ బ్యాక్ గుల్మార్గ్. సో ఇక్కడ వచ్చేసి మేము ఫోటో థీమ్ కోసం అని చెప్పేసి లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే హోటల్కి నియర్ బైనే మాకు మొత్తం స్నోయే ఉంది. సో ఇక్కడే కూర్చొని తీసేద్దాము ఫొటోస్ అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే అప్పటికే కొంచెం కూల్ ఉంది. సో ఇంకా మనకి ఈవినింగ్ 5-6 అవుతుంది, ఇంకా డౌన్ అవుతుంటుంది. అప్పుడు మేము వెళ్ళేసరికి అరౌండ్ 3-3:30 అనుకుంటాను. సో అప్పటికే మాకు మైనస్లో ఉంది కాబట్టి సో పాపలతోనే చిన్నపిల్లలతోనే అంత మనము తిరగలేము బయట. ఎంత కవర్ చేసినా కూడా వాళ్ళకి కొంచెం చూసుకోవాలి కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పడతారో లేకపోతే బ్రీతింగ్ సమస్యలు ఏమైనా వస్తాయని చెక్ చేసుకోవాలి. సో దాని వరకు మనం అంతా క్యారీ చేసుకొని తిరగడమే బెస్ట్. ఎందుకంటే మేము కూడా టైర్డ్ అయిపోతాం బాగా. ఎందుకంటే అన్నీ ఇంట్లో అక్కడ రూమ్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, బేబీకి అన్నీ తీసుకొని రావాలి అంటే మాకు టైనెస్ ఉంటుంది. సో అందుకని మేము ఎర్లీగా చక్కచక్క అన్నీ చేసుకున్నాం అనమాట. సో నేనేం చేశానంటే ఇక్కడ టవల్ తీసుకొచ్చాను, వైట్ టవల్ కాంబినేషన్, ఎందుకంటే వైట్ కలిసిపోతుంది అని చెప్పేసి. సో ఈ పెటల్స్ అన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. గిఫ్ట్స్ 12 months 12 గిఫ్ట్స్ అని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చారు. అవి ఏంటి అనేది నెక్స్ట్ మినీ వ్లాగ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. నేను కూడా చూడలేదు, అంత సర్ప్రైజ్గా తీసుకొచ్చారనమాట. సో ఈ 12 గిఫ్ట్స్ కూడా ఇలా పెట్టేసి మొత్తం పెటల్స్ పెట్టి చింతలను కూర్చోబెట్టి తనకి ఒక లైఫ్ లాంగ్ మెమరీ ఉండాలని చెప్పేసి నా థాట్తో మేము చేసుకున్నాము. సో ఈ డ్రెస్సింగ్ ఇదంతా కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట. సో ఎందుకంటే ముగ్గురికి ఒకే థీమ్లో ఒక డ్రెస్ ఉండాలని. బట్ అక్కడ ఏమనుకున్నామంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది. ఎందుకంటే మేము రెడ్ కలర్ డ్రెస్సెస్ ముగ్గురం దిగుదామని అనుకున్నాము, కానీ జర్కిన్ తీసి అంత ఫోటోలు దిగేంత లేదు అక్కడ, ఎందుకంటే మైనస్లో ఉంది చలి. సో ఇంకేం చేయలేక జర్కిన్స్తోనే అలా ఫోటోలు దిగేసామన్నమాట. సో ఫైనల్గా అయితే ఇది నెక్స్ట్ మినీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.